విజయవాడలో కాపు జేసీ ఆధ్వర్యంలో కాపు ప్రతినిధుల సమావేశాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశానికి తమిళనాడు మాజీ సీఎస్ రామకృష్ణ మోహన్ కూడా పాల్గొన్నారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఈ కాపులకు సంబంధించి ప్రతినిధుల సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధాన ఎజెండాగా ఏం మాట్లాడుకున్నారు సార్? ఏంటి సార్ ఇది 8వ సభ. చాలా సభల వరకు మనం క్వైట్గా పోతున్నాయి. విజయవాడ కాబట్టి ఇక్కడ ఒక ఇది ఎప్పుడు రాజకీయంగా హాట్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి మీరందరూ రావటం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం రిజర్వేషన్, ఉపాధిలో కానీ, విద్యలో కానీ, తర్వాత ఉద్యోగాల్లో కానీ వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి, రిజర్వేషన్ కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. రాజకీయంగా పంచాయతీ బోర్డు నుంచి పార్లమెంట్ వరకు జనాభా నిష్పత్తి ప్రకారం కనీసం 20% సీట్లు ఈ కులానికి కేటాయించాలనేది రెండవది. మూడోది 20% పైన ఉండేటువంటి పేద వర్గాలైనటువంటి, ఇందులో 15% పేదలు, 20లో 15%. వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏర్పాటు చేసి కాపు కార్పొరేషన్ అని పెట్టారు. ఆ కాపు కార్పొరేషన్ బడ్జెట్ ద్వారా ఇది కాపుల కోసం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ అని నిర్ణయిస్తే ఈ కులం ఇప్పుడు కాకపోయినా కూడా ఒక 10 సంవత్సరాలకు అభివృద్ధి చెందుతుంది. ఈ 3 ప్రధానమైనటువంటి ఉద్దేశాలతో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ కాపు వర్గాల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నాం. దీనికి రాజకీయంగా ఎటువంటి రంగు లేదు. రాజకీయంగా ఏం లేదంటున్నారు. రిజర్వేషన్ కల్పించాలంటే ఏదో ఒక ప్రభుత్వం కల్పిస్తేనే అవుతున్న పరిస్థితి, దానికి ఏదైనా పార్టీ మద్దతు ఇస్తేనే చెబుతున్న పరిస్థితి. ఎందుకంటే టీడీపీ ఇప్పటికే గతంలో ఒకసారి 2019లో కూడా 5% రిజర్వేషన్ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించిన పరిస్థితి. వైసీపీ కూడా క్లియర్గా అది వర్కౌట్ అవ్వదు, మేము ఇవ్వలేమని కూడా తేల్చి చెప్పింది. ఈ సందర్భంలో రిజర్వేషన్ వస్తుందంటారా మీరు ఆశించినట్టుగా? తేల్చి చెప్పడం, ఇవ్వటం అనేది అక్కడ ముఖ్యం కాదు. ఇది మా డిమాండ్. ఇది సాధ్యం అవుతుంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అందువల్ల ఏ పార్టీ ఇచ్చింది, ఏ పార్టీ ఇవ్వను అని చెప్పింది అనేది అవసరం లేదు. రాజకీయ అవసరాలను బట్టి జరుగుద్ది. ఈ కాపుల్లో మేము 20% ఉన్నాము, మాకు 10% ఇవ్వండి, ఇది మాకు కావాలనేటువంటి కోరిక ప్రబలంగా పోయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకొని అవ్వాలి, చేస్తే అవ్వాలి. మనం ఇతరుల యొక్క రిజర్వేషన్ నుంచి లాగి ఇవ్వమంటలేదు, అడిషనల్గా ఇవ్వమంటున్నాం. కనీసం విద్యలోనన్నా ఇవ్వమంటున్నాం, ఉపాధిలోనే ఇవ్వమంటున్నాం. ఉద్యోగాలను పక్కన పెట్టినా కూడా స్కూల్ అడ్మిషన్స్ నుంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ వరకు నామినేటెడ్ పొజిషన్స్ నుంచి మీరు జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వండి అనేది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతినిధులందరూ కలిసి ఇలాంటి తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను నేను చదివాను. అది ఉద్దేశం. ఎంత మరుసుకుంటూ రిజర్వేషన్ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే బడ్జెట్ కూడా ఎంత కేటాయించాల్సి 20% సంక్షేమ బడ్జెట్లు, వెల్ఫేర్ బడ్జెట్లు 20%. అంత బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఉందంటారా? ఒక సామాజిక వర్గానికి అంత మేర బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఉందంటారా? ఎందుకు లేదు? చేయొచ్చు. చేయకూడదని చెప్పడానికి లేదు. ఏ ప్రభుత్వం అయినా తలుచుకుంటే చేయొచ్చు. అంటే ఎందుకు చేయట్లేదు అనేది ప్రజల యొక్క డిమాండ్ని బట్టి, ఎంత ప్రబలంగా వాళ్ళు దాన్ని ఆశిస్తారో, వాళ్ళ మనసులో ఎంత తీవ్రంగా పోయిందనే దాన్ని బట్టి ప్రభుత్వాలు స్పందిస్తాయి. మేము ఆ స్పందన తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేస్తాం. ఈ సమావేశం ద్వారా ఏదన్నా ఒక పార్టీకి మద్దతు తెలియజేయబోతా ఉన్నారా, లేకపోతే ఎట్లా సార్? అంటే మీరు ఇప్పటికే చెప్తా ఉన్నారు, ఏ పార్టీకి అయితే మేము మా సంక్షేమాలు, మా డిమాండ్లు పెడతారో వాళ్ళకి మద్దతు తెలియజేస్తామని కూడా చెబుతా ఉన్నా. పైసలు చెప్పట్లేదు. నేను రాజకీయానికి అతీతంగా జరిగేటువంటి సమావేశాలు అంతే. ప్రధానంగా ఏదైతే కాపులకు సంబంధించి 10% రిజర్వేషన్ కల్పించాలో, అలాగే ప్రత్యేకంగా సంక్షేమ వెల్ఫేర్కి సంబంధించి ఏదైతే బడ్జెట్ ఉంటుందో దాంట్లో 20% బడ్జెట్ కేటాయించాలంటూ కూడా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నామంటూ కూడా ఈయన మాజీ సీఎస్ అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.